9.5 ఏళ్ల పాటు అధికార పాత్ర పోషించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏడాది కాలంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ప్రధాన ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు ప్రజల అభిమానం చూరగొనగలిగింది అంటే మనం చెప్పడానికి కొంత విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత దూకుడుగానే వ్యవహరించినట్టుగా మనకు చెప్పొచ్చు. అయితే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బాగానే నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఒక్క లోక్సభ సభ్యుడు కూడా గెలవనటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో తన ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో దాంట్లో హైడ్రా విషయంలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి స్థానికుల మద్దతు వాళ్ళని కూడగట్టడమే కావచ్చు, లేదా కొన్ని అంశాల విషయంలో హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇక్కడ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత ప్రభుత్వ తీరును ఎండగట్టేటువంటి విషయంలో కావచ్చు కొంత బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా కొంత రోజు రోజుకు బలహీనపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి దూకుడును బీఆర్ఎస్ పార్టీ పసిగట్టలేకపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద వచ్చేటువంటి 4 సంవత్సరాలు ఒకంత బీఆర్ఎస్ పార్టీకి సవాల్గానే మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావట్లేదు. సో పూర్తిగా హరీష్ రావు కేటీఆర్ల భుజస్కంధాల మీదనే బీఆర్ఎస్ పార్టీ వచ్చే 4 ఏళ్ల భవిష్యత్ అయితే ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్, సో ఇప్పటికే కొంత బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ ఏడాది కాలం పాటు ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తామని చెప్తూనే కొంత దూకుడుగానే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికలు రేపో మాపో అనేటువంటి రీతిలోనే బీఆర్ఎస్ నేతల మైండ్ సెట్ అయితే కనిపిస్తోంది. మనం చూసాం నిన్నటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద అరెస్ట్లే కావచ్చు, సో మరోవైపు ఇటు రేపు హరీష్ రావు విడుదల చేసేటువంటి ఛార్జ్ షీటే కావచ్చు, ఇంకా రకరకాల వ్యవహారాలే కావచ్చు. సో ఓవరాల్గా ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు ప్రజలకు దగ్గరైంది, వచ్చే 4 సంవత్సరాలు సో ప్రభుత్వం మీద ఎట్లాంటి పోరాటం చేసేటువంటి అవకాశాలున్నాయి? అధికార పక్షానికి ఏ విధంగానైతే 9 నెలల నుంచి ఏడాది పాటు హనీమూన్ పీరియడ్ ఉంటుందో ప్రధాన ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఎందుకంటే 2001లో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. ఈ పాత్ర నిజానికి బీఆర్ఎస్కు కొత్తగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే అటు అసెంబ్లీ ఎన్నికల ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. వెంటనే అసెంబ్లీ ఏదైతే పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్కు గాయం కావడం, కవిత జైలుకి వెళ్ళి మళ్ళీ బయటికి రావడం, ఇవన్నీ కూడా ఈ ఏడాది కాలంగా నిజానికి బీఆర్ఎస్ పార్టీకి కొంత గడ్డు కాలంగా చెప్పాల్సి ఉంటుంది. నిన్న కాక మొన్న కేటీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. గడిచినాక ఏడాది కాలంలో తాము చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాము, రానున్న 4 ఏళ్ల పాటు మరింత బలం పుంజుకుని ప్రజల్లోకి వెళ్తామనేది ఆయన చెప్తున్న మాట. కానీ అంత ఈజీగా ఇక్కడ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక అంశాన్ని ఎత్తుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఉదాహరణకి అనేక అంశాలను, హైడ్రా అంశం కావచ్చు, మూసీ శుద్ధీకరణ అంశం కావచ్చు, ఇతర అనేక అంశాలని ఎత్తుకుంటుంది. కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంలో కొంత వెనకబడుతుంది రాజకీయంగా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక వైపు ఏడాది కాలంగా కేసీఆర్ ఇప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బయటికి రాలేదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. ఉదాహరణకి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఆగస్టు నెలలో వచ్చిన కీలకమైన వరదల సమయంలో కూడా కనీసం ప్రతిపక్ష నాయకుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన దాఖలా లేవు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైకి చెప్పుకున్నట్టు ఒక ఏడాది కాలం సమయం ఇవ్వాలి కాబట్టి తాము మాట్లాడలేదని పైకి చెప్పుకున్నప్పటికీ కూడా కానీ ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తుందనే అంశం కూడా ప్రజలు కొంత నిశ్చితంగానే పరిశీలిస్తారు. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి పదే బీఆర్ఎస్ను రెచ్చగొడుతున్నారు. ఏదైతే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, సూచనలు సలహాలు ఇవ్వాలి, తన అనుభవాన్ని అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ కేటీఆర్, హరీష్ రావులే అన్ని తామే వ్యవహరిస్తున్న పరిస్థితి. ఉదాహరణకు సిటీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను కేటీఆర్ చక్కబెడుతుంటే గ్రామీణ స్థాయిలో కొంత హరీష్ రావు క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్ళి కొంత పాత కేడర్ను ఉత్సాహం నింపే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది ఇంకొంత అంటే సరిపోవట్లేదు అనేది కూడా ఒక చర్చ అయితే పార్టీలో నడుస్తుంది. ఇక 4 ఏళ్ల పాటు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారని కూడా రాజకీయంగా కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే స్థానిక సంస్థలు జనవరి కొత్త ఏడాదిలో స్థానిక సంస్థలు రాబోతున్నాయి. స్థానిక సంస్థలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో రాబోయే రిజల్ట్స్ మీదనే భవిష్యత్తు బీఆర్ఎస్కు ఆధారపడి ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే కొంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడాను ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా లాంటి జిల్లా పరిషత్ చైర్మన్ను ఆ రోజుల్లో గెలుచుకుంది కాబట్టి తర్వాత కొంత రూట్స్ బలంగా ఏర్పడ్డాయి. 2004 ఎన్నికలను ఎదుర్కోవడానికి అవి ఉపయోగపడ్డాయి అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. మళ్ళీ అలాంటి పరిస్థితులే ప్రస్తుతం బీఆర్ఎస్కి కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా పార్లమెంట్లో వాళ్ళకు, లోక్సభలో వాళ్ళకు ఒక ఎంపీ కూడా లేడు. అదేవిధంగా 10 మంది ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు చేజారిపోయారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు
పదే పదే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదే పదే చెప్తున్నారు. అంటే ఎవరు ఇంకొంతమంది పార్టీ మారబోతున్నారు, సిటీ ఎమ్మెల్యేలను కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో లోకల్ బాడీస్ని ఎదుర్కోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే స్థానికంగా అనేక అంశాల మీద లోకల్ బాడీస్ జరుగుతాయి కాబట్టి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కనుక చేజారితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే కూడా ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంది. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ ఇస్తే కొంత మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అయితే అటు అధికార పార్టీ చేస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఒక ఎత్తు, అదేవిధంగా ప్రజా సమస్యలతో ప్రజల్లో క్షేత్రస్థాయిలో పోరాటం అనేది ఇంకో ఎత్తుగా ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా రానున్న కాలం కొంత బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలంగానే కనిపిస్తోంది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పటి వరకు అధికారానికి మాత్రమే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఏడాది కాలంగా ప్రతిపక్ష పాత్ర అయితే పోషిస్తుంది. సో వచ్చే 4 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి ఒకంత కత్తి మీద సాములాగానే మనం చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు వస్తుంది, హామీల అంశాన్నే బీఆర్ఎస్ పార్టీ తన ప్రధాన ప్రచారాస్త్రంగా అయితే